ఇంత తక్కువ కాలంలో ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి నా సొంతం అవుతుందని కలలో కూడా ఊహించలేదు. చూడండి, నేను ఆయనకి కూతురుగా వస్తే ఆయన భార్య బ్రతుకుతుందని, ఆయనకేదో మేలు జరుగుతుందని ఎంతో ఆశపడ్డారు. ఇప్పుడు నా మూలంగా ఆయన ఇబ్బందులు పాలవడం నాకు ఇష్టం లేదు. ఎంతవరకు వచ్చింది నీ ప్లానింగ్? ఏమైనా వర్కౌట్ అయ్యేటట్టు కనిపిస్తుందా? మనం ఎంటర్ కావడం వర్కౌట్ కాకపోవడం. అత్తగారి దగ్గర నుంచి నేను 5 లక్షలు తీసుకొస్తాను, వీళ్ళు ఆగిపోకుండా చూడు. ఒక ఆడపిల్ల జీవితానికి అన్యాయం జరుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నావంటే నీదెంత గొప్ప మనసో నాకర్థమవుతోంది. ఇంకా ఏదైనా అవసరమైతే నాతో చెప్పు. ఆ భగవంతుడు నాకు కలిగించిన నష్టంతో పోలిస్తే మీ ఆయన వల్ల కలిగిన నష్టం చాలా తక్కువమ్మా. నా జీవితంలో మళ్లీ పూడ్చుకోలేననుకున్న లోటుని నువ్వు పూడ్చావమ్మా. నాకదే చాలు. నేనన్ని విషయాలు ఆలోచించి మౌనంగా ఉన్నాను. మీ ఆయన కావాల్సింది డబ్బు. ఆ డబ్బు దొరికేంత వరకు నిజాన్ని బయటపెట్టాడు. ఎంత డబ్బు తీసుకెళ్తాడో తీసుకెళ్ళని. అంటే ఆస్తి మొత్తం పోయినా పర్వాలేదు, నేను మీ దగ్గర ఉంటే చాలంటారు. నేనెక్కడికి వెళ్ళను నాన్న, మీ దగ్గరే ఉంటాను. కానీ అతను మన దగ్గర ఉన్న ప్రతి క్షణం మనకి ప్రమాదమే. ఏదో ఒకటి చేసి అతన్ని బయటికి పంపించండి. సరేనమ్మా, ఒకసారి ఈ విషయం గురించి ఝాన్సీతో మాట్లాడతాను. ఇలాంటి వాళ్ళని తన సర్వీస్లో ఎంతో మందిని చూసుంటుంది. ఇప్పుడే తనకి ఫోన్ చేసి చెప్తాను. నువ్వు మాత్రం ప్రతిసారి ఇలా హాస్పిటల్కి రాకూడదమ్మా. మీ అమ్మకి తెలిస్తే లేనిపోని అనుమానాలు వస్తాయి. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. అరే అటు చూడండి రా, అజంతా శిల్పం మన కోసం నడిచి వస్తున్నట్టుంది. ఛ, ఏంట్రా మాటలు? ఆ అమ్మాయిని చూడు, పాపం అవిటి పిల్ల. రే, అందం అంటే ఏంటో నీకేం తెలుసురా? నా కళ్ళతో చూస్తే నీకే అర్థమవుతుంది. పదండి. మామ వద్దురా మామ. ఏం కాదులే, రారా. వదిలేరా. హాయ్, నా పేరు రోషన్, హృతిక్ రోషన్. నా పేరు చెప్పింది నీ పేరు చెబుతావేమోనని. ఏం మాట్లాడవే? మాట్లాడితే నీ నోటి ముత్యాలు ఏమైనా రాలిపోతాయని భయమా? చెప్పచ్చు కదా, చెప్పవేంటి? ఏంట్రా మామ మాట్లాడదు? కొంపదీసి మోగదా ఏంటి? ఎన్నిసార్లు అడిగినా పేరు చెప్పదేంట్రా? మీద చేయేస్తే గానీ మాట బయటికి రాదేమో. అవునరా మామ. ఏరా, ఎక్కడికి తీసుకెళ్దామని చెప్పండి. నీ ఇష్టం రా. హలో హలో, దగ్గర చాలా బాగుంది కదా. హలో, సూపర్ ఉందరా మామ. కావ్య, గుడ్డిదైనా కూడా చూడటానికి చాలా అందంగా ఉందిరా. ఏరా మామ, ఏమంటావు? అవునరా. ఆ నడక చూడరా మామ, ఎంత వయ్యారంగా నడుస్తుందో. సూపర్ రా. ఆహా, ఎంత అందం, ఎంత అందం. ఆ నడుము చూస్తుంటే గుడి మీద భంగిమలే గుర్తొస్తున్నాయిరా. అవునరా మామ. ఏంటి మాట్లాడవే? నువ్వు కుంటిదానివని బాధపడుతున్నావా? మాకేమో అలాంటి పట్టింపులేం లేవు. అందరం కలిసి బాగా చూసుకుంటాం. మీకు సిగ్గు లేదు? మీకు అక్క చెల్లెలు లేరా? ఉన్నారు, అక్కా చెల్లెలు ఉన్నారు, కానీ గర్ల్ ఫ్రెండే లేదు. పోలీసులు పట్టుకోండి, పట్టుకోండి. ఆగండి.
ఏం జరిగింది? ఈ అమ్మాయిని వాళ్ళు అల్లరి పెడుతున్నారు. నేను వచ్చి సేవ్ చేయకపోతే నా మీద అటాక్ చేశారు, అంతే. ఏమ్మా? అవునండి. వీళ్ళందరినీ లోపలేయండి. వెరీ గుడ్. ఒక అమ్మాయిని అల్లరి పెడుతుంటే కాపాడాలనుకునే మీలాంటి అబ్బాయిలు ఈ రోజుల్లో కూడా ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏమ్మా, ఈ కుర్రాళ్ళు ఈ ఏరియా వాళ్ళ? తెలీదు మేడం. ఓకే, వాళ్ళెప్పుడు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. నువ్వేం భయపడద్దు. థ్యాంక్ యూ మేడం. మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటావా? పర్వాలేదు, నేను వెళ్ళిపోతాను. జాగ్రత్త. థ్యాంక్ యూ మేడం. ఏమైంది? చిన్న దెబ్బే, కొంచెం నొప్పిగా ఉంది. ఏం అవసరం లేదులే. బాగా దెబ్బ తగిలిందా? నువ్వేం వివరాలు అడగక్కర్లేదు. ఏదో దారిని పోయి అమ్మాయిని కాపాడినట్టు మాట్లాడావుగా. ఇప్పుడు ఎంక్వైరీలు అవసరమా? కోపం వచ్చిందా? అయినా అలా అని నేనెప్పుడన్నాను? ఆ ఇన్స్పెక్టర్ ఏదో అంటే నా మీద ఎందుకంత కోపం? సరే, దారిని పోయిన అమ్మాయిని కాపాడలేదు, మరి నీకు నేనేమో తనని కాపాడా? చెప్పు, మరి నన్నెందుకు కాపాడా? ఆరు నెలల నుంచి ప్రేమిస్తున్నా, నేనంటే ఇష్టమని ఒక్క మాట చెప్పలేకపోతున్నా. నా మీద జాలితో కాదు, ప్రేమతో కాపాడావని నన్నెలా అనుకోమంటావు? ఏమో, నాకు భయంగా ఉంది కావ్య. మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందో లేదోనని భయంగా ఉంది. మీరెక్కడ, నేనెక్కడ? నాకు నువ్వు, నీకు నేను అనుకుంటే ఎప్పటికీ మనిద్దరం ఒకే దగ్గర ఉంటాం. అయినా నా డబ్బును చూసి నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు నా అవిటితనం చూసి నన్ను చేసుకోకుండానే వెళ్ళిపోయారు. కానీ నువ్వు నాలో లోపాన్ని చూడకుండా నా మనసును చూసి నన్ను నువ్వు ప్రేమించావుగా. మనిద్దరి మధ్యన ఉన్న ఈ ప్రేమే మనల్ని ఎప్పటికీ కలిసి ఉండేలా చేస్తుంది. మరి మీ అన్నయ్య పెళ్లికి ఒప్పుకుంటాడంటావా? మా పెద్దన్నయ్య ఒప్పుకోకపోవచ్చు, కానీ మా చిన్నన్నయ్యకి ప్రేమ విలువేంటో బాగా తెలుసు. మన ప్రేమ గురించి చిన్నన్నయ్యతో చెప్తే తనే మన పెళ్లి జరిపిస్తాడు. సమయం చూసుకుని నేను మాట్లాడతాను. ఇప్పటికే చాలా టైం అయింది, నేను బయలుదేరతాను. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? రోజు కంప్యూటర్ క్లాస్లో కలుస్తున్నాగా, ఏదో సంవత్సరానికి ఒకసారి కలుస్తున్నట్టు ఎప్పుడంటావేంటి? అక్కడ కలిసినా ఏం మాట్లాడుకోవడం కుదరదు. ఇలా ఏకాంతంగా ఎప్పుడు కలుద్దాం అని అడుగుతున్నాను. ఇలా పార్కులో తిరగడం ఇంట్లో వాళ్ళు చూస్తే మనం అనుకునే పెళ్లి కాకుండా ఇంకో పెళ్లి చేస్తారు. కాబట్టి ఇవన్నీ మన పెళ్ళైన తర్వాతే. సరే, బాయ్. బాయ్. ఏమండి, టిఫిన్ చేసి వెళ్ళండి. నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేదా? లేకపోతే నా చేత్తో పెడితే తింటం ఇష్టం లేదా? మాట్లాడరేంటండి? చెప్పండి. నాతో మాట్లాడటం లేదు, నేను పెట్టింది తినటం లేదు, కనీసం నా చేత్తో కాఫీ కూడా తాగటం లేదు. నేను మరీ మీకు అంత కాకుండా పోయానా? రండి, టిఫిన్ చేసి వెళ్ళండి. రండి రండి. ఎందుకే అలా గింజుకుంటావు? నువ్వు నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడే తింటాను. అర్థమైందా? ఏంట్రా, ఏంటి గొడవ? కనీసం భార్యను కూడా చూడకుండా అలరుస్తున్నావేంటి? అసలు భార్యతో నడుచుకునే పద్ధతి ఇది. రేయ్, భార్యను ఎలా దగ్గర తీసుకోవాలో కూడా తెలియకపోతే ఎలాగా? ఏంటన్నయ్య, ఏమన్నావు? ఇది మళ్ళీ ఇంకోసారి అను. భార్యను ఎలా చూసుకోవాలో నువ్వు నాకు చెప్తున్నావా? వదిన ఇల్లు వదిలి ఎన్ని రోజులైంది? తను ఎలా ఉంది, ఏం చేస్తుందని కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసావా? వదిన్ని మళ్ళీ ఇంటికి తీసుకురావాలని
కనీసం ఒక్కసారన్నా ఆలోచించావా? అసలు భార్య ఉందో లేదో పట్టించుకో నువ్వు. భార్యను ఎలా చూసుకోవాలో చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందన్నయ్య. నేను మీ వదిన వదిలేయడం ఏంట్రా? ఆవిడ నా మీద అలిగి వెళ్ళిపోయింది. నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన దాని గురించి నేను ఎందుకు ఆలోచించాలరా? అయినా ప్రియని మీ వదినతో పోలుస్తావేంట్రా? నేను మీ వదిన ఎంత ప్రేమగా చూసుకున్నా కేవలం తన చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేయలేదన్న పంతంతోనే నన్ను కాదనుకుని వెళ్ళిపోయింది. కానీ ప్రియ అలా కాదురా. నువ్వు తనని ఎంతగా అసహించుకుంటున్నా, ఎంతగా ద్వేషిస్తున్నా నువ్వే సరస్సు అనుకుని నీలో మార్పు కోసం ఎదురు చూస్తుంది. నీ ప్రేమ కోసం తప్పిస్తుంది. ఇలాంటి భార్య దొరకడం నీకు నిజంగా అదృష్టం. ఒకరికి అదృష్టం అనిపించేది ఇంకొరికి దురదృష్టం అనిపిస్తుంది. ఒకరికి అదృష్టం అనిపించేది ఇంకొరికి దురదృష్టం అనిపిస్తుంది. అదృష్టమో దురదృష్టమో అనుభవిస్తేనే కానీ తెలియదన్నయ్య. అంటే మీ దురదృష్టం కొద్దే నేను మీ భార్యనే అనంటారా? ఆ రోజు నాలాంటి అమ్మాయి మీకు భార్యగా దొరకటమే అదృష్టం అన్నారు. అప్పుడు అదృష్టం అనుకున్నది ఈ రోజు దురదృష్టం అయిపోయిందా? అంత దురదృష్టం అనుకున్న వాళ్ళు అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఏంటే ఏం ఎరుగని అమాయకురాల్లో మాడుతున్నావు? నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, లేకపోతే నిన్ను పెళ్లి చేసుకునే పరిస్థితి నువ్వు కల్పించావా? ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో. ఏంట్రా ఎప్పుడు చూసినా గతం తవ్వుకుంటూ కూర్చుంటావు? ఇంకా విషయాన్ని మర్చిపోవా నువ్వు? ప్రియ ఏం చేసినా నీ మీద ప్రేమతోనే చేసింది, అది అర్థం చేసుకో. సరే, ఒక్క విషయం అడుగుతాను, చెప్పు. నువ్వు భార్గవిని మర్చిపోతావో లేదో చెప్పు. ఎలా మర్చిపోగలనన్నయ్య? ప్రియ నన్ను ఇష్టపడి దగ్గరికి చేరితే భార్గవిని నేను ఇష్టపడి దగ్గరికి చేరాను. అయినా దీని మనసులో ఉన్నది ప్రేమ కాదన్నయ్య, స్వార్థం. ఆ స్వార్థంతోనే భార్గవి జీవితాన్ని నాశనం చేసి నా నుంచి దూరం చేసింది. ఇది చేసిన పనికి దీన్నెప్పటికీ క్షమించలేను. అలాగే భార్గవిని ఎప్పటికీ మర్చిపోలేను. మున్ని బాగా చదువుకోవాలి. అలాగే మమ్మీ. ఈ పాప అవినాష్ కూతురు కదా, మరి భార్గవితో ఉందేంటి? మమ్మీ, నాకు చాక్లెట్ కావాలి. అలాగా, అయితే ఇక్కడే ఉండు, తీసుకొస్తాను. హాయ్ మున్ని. హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. అవును, ఇప్పుడు నిన్ను స్కూల్ దగ్గర ఒక ఆంటీ తీసుకొచ్చింది కదా, ఆంటీ నీకేమవుతుంది? మా మమ్మీ అంకుల్. మరి మీ డాడీ? ఆ రోజు యాక్సిడెంట్లో కలిశారు కదా అంకుల్, ఆయనే మా డాడీ.
ఈరోజు మా డాడీ ఆఫీస్కి తొందరగా వెళ్ళిపోయారు. అందుకే మా మమ్మీ తీసుకొచ్చింది అంకుల్. పాప ఇంత కాన్ఫిడెంట్గా మమ్మీ అని పిలుస్తుందంటే నాతో జీవితం వద్దనుకుని వెళ్ళిపోయిన భార్గవి అవినాష్తో జీవితం పంచుకుందన్నమాట. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి